తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో ఆన్ టోరీ. నేను మీ అందరికి తెలిసిన ఆర్జే సత్య. ఈ కార్యక్రమాన్ని యుఎస్ నుంచి హోస్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. ఈ రోజు మన కార్యక్రమంలో స్పెషల్ ఏంటంటే, నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివి. అవును, ఆ అమ్మాయి పలుకులు వింటుంటే మురళికి కూడా అందని పలుకులు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మనందరికి తెలిసిన ప్రవస్తి మన షోలో ఉంది. 5 సంవత్సరాల వయసుకే, అంటే అతి చిన్న వయసుకే సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన మధుర గాయని ప్రవస్తి. ఈ అమ్మాయి ఈ స్థాయికి ఇంత త్వరగా ఎదగడానికి కారకులు వాళ్ళ తల్లిదండ్రులు సంధ్యాభారతి గారు, చంద్రశేఖర్ గారు. వారు ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఆమెకు చక్కటి శిక్షణ ఇప్పించి 5 సంవత్సరాల వయసుకే జీ తెలుగు వారి రియాలిటీ షోలో విన్నర్ గా చేయగలిగారంటే ఎంత కృషి చేసి ఉంటారో మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి పాట విన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా పాడుతుంది అని అనుకుంటారు. అది ఈ జన్మ సంస్కారం కాదని, గత జన్మలో చేసిన కృషి కొనసాగిస్తుందని అర్థమవుతుంది. మనము ఎప్పుడు జానకి గారి గురించే బార్న్ సింగర్ అని అనుకుంటాం. ప్రవస్తి కూడా గొంతులో సప్తస్వరాలతోనే పుట్టింది అనిపిస్తుంది. సాధారణంగా పెద్ద పెద్ద సింగర్స్ పాటను మ్యూజిక్ లేకుండా పాడితే అది అంతగా రమ్యంగా ఉండకపోయినా, అదే మన ప్రవస్తి పాడుతుంటే ఎన్ని పాటలైనా మ్యూజిక్ లేకుండా కూడా వినాలనిపిస్తుంది. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పాటను నేర్చుకొని తన మదర్ టంగ్ లాగానే ఆ భాషలో ఏమాత్రం ఉచ్చారణ దోషాలు లేకుండా పాట స్క్రిప్ట్ చూడకుండానే పాడుతుంది అంటే ఎంత జ్ఞాపక శక్తి ఉందో మనం ఊహించవచ్చు. 2015లో స్టార్ నెట్వర్క్ వారి విజయ టీవీలో తమిళ భాషలో ప్లే అయిన రియాలిటీ షోలో లిటిల్ రాక్ స్టార్ గా అవార్డు పొంది పాట పాడటంలోనే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా కూడా గ్రేట్ అనిపించుకుంది మన ప్రవస్తి. ఇంకా నాకు బోలెడంత చెప్పాలని ఉంది ప్రవస్తి గురించి. కాకపోతే నాకు ప్రవస్తితో ఇంకా క్యూట్ క్యూట్ కబుర్లు, అలానే మంచి మంచి పాటలు ఆమె గొంతులో వినాలని ఉంది. మరి వెల్కమ్ చెప్పేద్దాము ప్రవస్తికి. హాయ్ ప్రవస్తి, బాగున్నావా? సూపర్ గా ఉన్నాను. వెల్కమ్ టు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. థ్యాంక్ యూ. సో మరి నువ్వు ఇప్పుడే ప్రస్తుతం ఎక్కడున్నావు? నేను ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయిపోయాను. ఓకే, హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయావు. ఏం చదువుకుంటున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్ చదువుతున్నావా? సో మరి మీకు అక్క చెల్లి ఉన్నారా? అక్క ఉన్నారు. అక్క ఉందా? తన పేరేంటి? తనేం చదువుకుంటుంది? తన పేరు ప్రణతి. తను 11th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే. సో మరి నువ్వు ఇంత చక్కగా పాడడానికి కారకులైన మీ తల్లిదండ్రుల గురించి, అండ్ నేను చెప్పాను మీ తల్లిదండ్రుల కృషి ఎలాగూ ఉంటుంది, అలానే నువ్వు గురువు గారుల గురించి, నువ్వు క్లాసికల్ సంగీతం వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, అలానే లలిత సంగీతం రామాచారి గారి దగ్గర, అట్లానే సినిమా సంగీతము సునంద గారి దగ్గర నేర్చుకుంటున్నావు అని నేను విన్నాను. ఇంకా కొనసాగిస్తున్నావా మరి? అవును, ఇప్పుడు చెన్నైలో నేను క్లాసికల్ బిన్ని కృష్ణన్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మూవీ సాంగ్స్ సునంద ఆంటీ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. సో మరి నీ గురించి ఇంకా కబుర్లు నువ్వు మాట్లాడుతూ ఉంటే నిజంగానే నీ పలుకులు కూడా బాగా వినాలని ఉంది. నీ ఇప్పుడు ఒక పాట పాడేస్తే శ్రోతలు అంత సాటిస్ఫై అవ్వరు కాబట్టి ఒక 4-5 సాంగ్స్ మెడ్లీస్ మరి మన టోరీ శ్రోతలందరి కోసం పాడేస్తావా? యా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం,
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గస గమ గమ పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గస గమ తక్కడదక్కడదక్కదం 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 తక్కజం కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఏక నన్ను విడిపోలేవు సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుక సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుక అడిగితే సిక్కేసిందే సిగ్గులో మొక్కేసిందే మొగ్గల బుక్కే కంది పోయేనే సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుక నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకను నేర్పావు పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు చందమామ రాతిరేల కదిలనే వరాల రెక్కలన్నీ పరిచినేల చేరనే తానొట్టిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే భూమి చూసి పరవశించనే మలర మలర మరల చందమామ రాతిరేల కదిలనే వరాల రెక్కలన్నీ పరిచినేల చేరనే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే నా మొగుడు. హలో వావ్ వావ్ సూపర్. అసలు నిజంగా నేను ఇలా పాడుతుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్ గా ఇందులో కొన్ని సాంగ్స్ అయితే నేను విన్నాను నువ్వు షోస్ లో పాడుతున్నప్పుడు. అండ్ ఒక నారాయణ మంత్రం స్పెషల్ గా నాకు అది వింటుంటే మాత్రం మ్యూజిక్ థెరపీ లాగా అనిపిస్తుంది. మరి అలానే నీ గొంతులో వింటుంటే స్పెషల్ గా ఇక డాక్టర్స్ వీళ్ళు కూడా ఏమీ అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇక సన్నాజాజి పడక అయితే ఇంకా ఆ మ్యూజిక్ జానకమ్మ గారు వావ్ సూపర్ సాంగ్. అలానే నాలో ఊహలకు కూడా నువ్వు పాడుతూ ఉంటే నాకు ఒక చిన్న మెమరీ కూడా గుర్తుకొచ్చింది. నువ్వు సరిగమపాలో పాడినప్పుడు రాధాకృష్ణన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎదురుకుండా తాళం మార్చేసి శృతి మార్చేసి ఎన్ని రకాలుగా అడిగినా కానీ విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్ స్పాట్ అలా పాడేసావు. ఆ రోజు నాకు అది బాగా గుర్తుకొచ్చింది. మరి నారాయణ మంత్రం గురించి ఎస్పెషల్ గా చెప్పాలి అని అంటే మ్యూజిక్ థెరపీ అని ఎవరైనా నీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా?
ఉంది. నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే గోపీచంద్ మన్నన్ గారు ఒకసారి జీ తెలుగు వాళ్ళకి కాల్ చేసి అడిగారు, ఇలా ఒక అమ్మాయి పాడింది కదా నారాయణ మంత్రం, చాలా బాగా పాడింది, ఒకసారి నా దగ్గరికి తీసుకురండి అని కాల్ చేశారు. సో నెక్స్ట్ డే నేను స్టార్ హాస్పిటల్ కి వెళ్ళాను గోపీచంద్ గారి దగ్గరికి. అప్పుడు అంకుల్ చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా బాగా పాడావు, రోజు నేను పడుకునేటప్పుడు అదే పాట వింటాను అని చెప్పారు. వావ్, అదే నాకు కూడా యాక్చువల్ గా నువ్వు ఆ పాటతో స్టార్ట్ చేస్తే నాకు కూడా అదే అనిపించింది. నాకు యాక్చువల్ గా కొంచెం బాలేదు, సో నాకు కూడా ఎంత హాయిగా ఉందో నీ పాట. ఆ పాటతో స్టార్ట్ చేసావు, నాకు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది. నిజంగానే ఇది మ్యూజిక్ థెరపీ లానే. నువ్వు ఆ పాటల సెలెక్షన్ ఆఫ్ ది సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అసలు మనకి చాలా కాల్స్ వస్తున్నాయి అంట, బట్ ఒక 5 minutes తర్వాత నేను కాల్స్ తీసుకుంటాను. ప్రవస్తి పలుకులు, ప్రవస్తి పాటలు కొన్ని మనం వినిన తర్వాత ఒక 5 minutes తర్వాత కాల్స్ తీసుకుంటానండి. మీ అందరి కాల్స్ ఏమి అనుకోమాకండి. సో జుమ్మంది నాదం ఈ పాట వింటే నాకైతే డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఏ మాట్లాడారో నాకు బాగా గుర్తుంది సరిగమపాలో. నీకెంత వరకు గుర్తుందో మరి చూద్దామా? చెప్పు, నీకు ఎంత గుర్తుంది? నాకు చాలా గుర్తుంది. ఏమని చెప్పారంటే, నీ విద్వత్ కి కాదు నీ వయసుకి నమస్కరిస్తున్నాను అని చెప్పారు. ఓ మై గాడ్, నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కదా. అంతే కదా, ఎంతో మంది అలానే విజయ టీవీలో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా సూపర్ సింగర్ లో. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంతో మంది సింగర్స్, మను గారు, స్పెషల్ గా AR రెహమాన్ గారు, ఇంకా చాలా మంది గెస్ట్లు కూడా ఆ షోకి విచ్చేయటం జరిగింది కదా. సో ఏ పాటలకి ఏ కాంప్లిమెంట్స్ ఇచ్చారో, లేదంటే నువ్వు ఏదైతే పాటలు పాడావో ఏదైనా గుర్తుంటే కొంచెం అలా గుర్తు చేసుకో. చాలా గుర్తుంది. నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది AR రెహమాన్ సార్. ఏమన్నా అంటే, నేను వెన్నెలా వెన్నెలా పాట పాడాను. ఇప్పుడు యా, வெண்ணிலா வெண்ணிலா வெண்ணிலாவே வந்ததே முதற் காதல், கண்ணிலே கண்ணிலே மதுச்சாரல் கண்டதும் முதற் காதல், தூண்டிலில் மீனா துயவாராய் காரணம் ఏమన్నారు AR రెహమాన్ గారు? సో ఒక్కటే ఒక కామెంట్, అది లిటిల్ ఆశా భోస్లే అన్నారు. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అదే కదా, వేరే లాంగ్వేజ్ లో కూడా పాడటం, మరి తమిళ్ కదా, తమిళ్లో పాడటము నువ్వు చూడకుండా కూడా పాడుతున్నావు. ఇంకా ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఇంకా MSV సార్ ముందు పాడాను. జానకమ్మ పాటనే పాడాను, కన్నిలే ఎన్నో గుండెను ఒక పాట. అది తెలుగులో కూడా ఉంది, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. అది పాడితే పులి కుట్టి అన్నారు. అంటే ఏంటి? అంటే టైగర్. ఓకే, పులి అంటే టైగర్ కుట్టి అన్నారు. అంటే అంత బాగా పాడుతున్నా అని చెప్పారు. చనిపోయే ముందే ఆయన దగ్గర పాడాను. చాలా గ్రేట్ కదా అసలు. MS విశ్వనాథన్ గారి దగ్గర నువ్వు లాస్ట్ లో ఆయన చనిపోయే ముందర కూడా నువ్వు ఆయన దగ్గర కూడా నీకు పాడే అవకాశం వచ్చింది. వెరీ గ్రేట్, నిజంగా నువ్వు చాలా టాలెంటెడ్ అమ్మాయివి. అండ్ ఇంకెవరు ఏం చెప్పారు? ఇంకా చిత్రమ్మతో కూడా నేను ఒక పాట పాడాను, రాణీల వసంతాలే, తమిళ్లో పాడాను. ఓకే, ఏమన్నారు చిత్రమ్మ? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను హగ్ చేసుకుని చాలా సేపటి దాకా వదలలేదు నన్ను. ఓ మై గాడ్. సో ఇప్పుడు మన టోరీ శ్రోతలు కూడా రెడీగా ఉన్నారు నీతో మాట్లాడడానికి. బట్ ఇంకొక 2-3 minutes అయిన తర్వాత మనం కాల్ తీసుకుందాము. సో ఎన్ని లాంగ్వేజెస్ లో నువ్వు పాడతావు?
ఎన్ని లాంగ్వేజెస్ లో నువ్వు పాడతావు? 6 languages. ఓకే, ఒక్కొక్క లైన్ పాడతావా? పాడతా. ఏమేం లాంగ్వేజెస్ ఫస్ట్ చెప్పే. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, స్పానిష్, ఇంగ్లీష్. ఓ మై గాడ్, స్పానిష్. ఓకే ఓకే, పాడేసే. శివాయ, ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ, చాంద్రకళా పూర్ణోదయ, లయ నిలయ. ఓం నమః శివాయ. Oh, butterfly, 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 ஏன் விரித்தாய் சிறகை? ஆஹா, oh, butterfly, butterfly, ஏன் விரித்தாய் சிறகை? அருகில் நீ உனக்காக பிறந்தேன் மனதில் கதவை. ஓ butterfly, butterfly, butterfly. नजर जो तेरी लागे मैं दीवानी हो गई, दीवानी, हाँ दीवानी, दीवानी हो गई. मशहूर मेरे इश्क की कहानी हो गई. जो जग ने न मानी तो मैंने बिठानी, कहा थी मैं तेको कहा चली आई. कहते हैं ये दीवानी मस्तानी हो गए. हाँ दीवानी, हाँ दीवानी, दीवानी हो गए. Las cuerdades parece cuando Priadalu parestante al revelar esta conciencia, toda ignorancia se desvanece. La 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 la. തുമ്പീവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം, ആകാശ പൊന്നാൻ നിലകളെ ആയത്തിൽ തൊട്ടേ വരാം. ലാ 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 ലാ. La 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 la. I'm breaking down, gonna start from scratch. Shake it off like an etch-a-sketch. My lips is saying goodbye. My eyes are finally dry. I never said a girl again. No, I never be the girl again. No, my innocence is fair and thin, but my heart is going strong. I did miss moving on. సూపర్. ఓ మై గాడ్, అసలు ఏ లాంగ్వేజ్ లో పాడితే ఆ లాంగ్వేజ్ వాళ్ళు పాడినట్టే ఉంది. నీ ఇంట్రడక్షన్ నేను పర్ఫెక్ట్ గా చెప్పేశాను. అయితే చాలా 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 బాగుంది ప్రవస్తి. సో ఇప్పుడు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్స్ చేయండి. సో ఇప్పుడు మాత్రం ఒక
బ్రేక్ తీసేసుకొని వచ్చేద్దాము. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యుఎస్ నుండి అయితే 7038796611, యూకే నుండి అయితే 0203287867 ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, ఇండియా నుండి అయితే 0406662451. స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live1 కి చక్కగా మీరు కనెక్ట్ అయిపోయి మన బుడ్డి ప్రవస్తితో మాట్లాడేసేసేయండి. సో ఇప్పుడు మాత్రం చక్కటి పాట వినేసేద్దాం. వినండి, వినిపించండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. సామజవర గమనా గమనా సాధు హృత్సార సాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమనా సాధు హృత్సార సాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమనా పెదవిలోని మధువులాను వ్రతము పూని జతకు చేరగా తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నాట టోరీ. అద్భుతమైన పాట జానకి గారు పాడింది వినేసి వచ్చాము కదా. సో మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్స్ చేయొచ్చు. సో ఇంకా చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారంట, చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారంట. సో అందరూ ఇప్పుడే ఒక కాలర్ కూడా వచ్చేసి చక్కగా మన ప్రవస్తితో మాట్లాడేసి కూడా వెళ్ళారు. సో హలో ప్రవస్తి. హలో నీకు హలో అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ అండి, నా పేరు సంధ్య. సంధ్య గారు, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి, మాణికొండ. ఓకే అండి, ప్రవస్తితో మాట్లాడేసేయండి. హలో హలో. హాయ్ రాయిను, హాయ్ ప్రవస్తి, హౌ ఆర్ యు? హాయ్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. గుర్తుపట్టావా? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోందండి సంధ్య గారు. హాయ్ ప్రవస్తి, గుర్తుపట్టావా? ఎక్కడ విన్నట్టుంది వాయిస్. హలో హలో. హాయ్ రాయిను, మాట్లాడండి. నా నిక్ నేమ్ ఎలా తెలుసు? నాకు తెలుసు కదా, నువ్వు గుర్తుపట్టావా నన్ను?
సంధ్య గారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మాట్లాడండి ఫాస్ట్ గా. ఓకే ఓకే సారీ ప్రవస్తి. ట్యూషన్ టీచర్ సంధ్యాని మాట్లాడుతున్నాను. మర్చిపోయావు నువ్వు? ఈ ట్యూషన్ టీచర్ సంధ్యాని మాట్లాడుతున్నా, మర్చిపోయావు నువ్వు? హాయ్ గుర్తుపట్టా. ఐఎమ్ సో హ్యాపీ, నీకోసం అప్పటి నుంచి లైన్ లో ఉన్నాను. సో ప్రౌడ్. సో నైస్ ఆఫ్ యూ అండి, సో నైస్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్. ఏదైనా సరే పాడు, ఓకేనా? ఓకే. వెరీ నైస్ సంధ్య గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. అలా టీచర్ కూడా ఫస్ట్ కాలర్ అవ్వటం నిజంగా ఫుల్ హ్యాపీ మాట. అప్పుడు వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెరీ నైస్ టాకింగ్ టు యూ. మనకి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారంట, సారీ అండి. ఓకేనా? సో అది సంధ్య గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, నేను అరుణ పిస్వర్డ్ నుంచి. ఎలా ఉన్నావు? హాయ్ అరుణ గారు, వెల్కమ్ టు స్పెషల్ షో. సో ప్రవస్థిత మాట్లాడండి మీరు. నిజంగా స్పెషల్ షోనే. హాయ్ ప్రవస్తి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నేను నీ ఫ్యాన్ ని తెలుసా, బాలు గారి తర్వాత నీకు బిగ్ ఫ్యాన్ ని. అంటే అందరూ ఇష్టమే. నువ్వు పాడుతూ ఉంటే నాకేమనిపించిందో చెప్పనా? పాట రూపంలో చెప్తాను, చెప్పండి. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చతన్ని పాపను ఇక్కడుంచారు. అది థ్యాంక్ యూ. చిన్న అంటే బుల్లి జానకి, బుల్లి సుశీల, బుల్లి ఆశా భోస్లే, బుల్లి లతా మంగేష్కర్, ఇంకా అలా అందరూ గాయని మళ్ళు. వాళ్ళు చిన్నప్పుడు గుర్తుందో లేదో కానీ వాళ్ళందరూ నువ్వు పాడుతుంటే ఓ నేను చిన్నప్పుడు ఇలాగే పాడేదన్నా అనుకొని ఉండుంటారు కదా. అంత బాగా పాడుతున్నావు. మీ అమ్మగారికి, భారతి గారికి, మీ నాన్నగారికి, శేఖర్ గారికి, ఇద్దరికి కూడా, మీ అక్కకి ఆ ప్రత్యేకమైన విషయం చెప్తూ, నువ్వు తమిళ్లో పాడతావు, తమిళ్ సూపర్ సింగర్ అని నాకు తెలీదు నిజంగా సత్య. నేను చూసాను బ్యానర్ చూసాక ఒక వీడియో, ఇంకా చూస్తాను నేను. యాక్చువల్ గా బోల్ బేబీ బోల్ లో చూసాను. ఫస్ట్ నువ్వు పాడావు కదా ప్రవస్తి మెడ్లీ, అవన్నీ పాటలు కూడా నేను అన్ని పాడతాను, అన్ని పాడతాను. అన్ని అంత గొప్పగా పాడను, నీ అంత గొప్పగా పాడను. మన టోరీ శ్రోతల కోసం అందులో ఎక్కడా పాడని పాట ఒక పాట పాడింది, కన్నులతో చూసేది. మన టోరీ శ్రోతల కోసమే పాడింది అది. సో కానీ మెడ్లీ అన్ని కూడా పాటలు చాలా బాగున్నాయి. నువ్వు దక్షిణాదిన కాదు, ఉత్తరాదిన కాదు, యూనివర్సల్ గా నువ్వు మంచి సింగర్ అవ్వాలి, అవుతావు. ఇదే నా బ్లెస్సింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సత్య. అరుణ గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్ అరుణ గారు. సో అది పిట్స్బర్గ్ నుంచి అరుణ గారు. మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఐఎమ్ పూర్ణేష్, అంబాజీపేట, ఈస్ట్ గోదావరి. ఓకే అండి, ప్రవస్థితో మాట్లాడేసేయండి. హలో. హాయ్ ప్రవస్తి. హాయ్ అన్నయ్య. హౌ ఆర్ యూ? ఫైన్. నువ్వు చాలా బాగా పాడతావు. థ్యాంక్ యూ. నేను పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. నీ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేశాను. అవును. హలో. సో ప్రవస్తికి ఇంత చక్కటి ఫ్యాన్స్ చూసారా, ఎంత ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారు అంటే రియల్లీ గ్రేట్ అండి. అసలు కాకుండా ఇంకా బోలెడు మంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్ గా నేను ఈ అమ్మాయిని తీసుకొని వస్తుంటే నేను చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంది, ఎక్కడ ఏది కవర్ చేయను, ఫ్యాన్స్ వచ్చి ఎక్కడ కొట్టేస్తారో నన్ను భయంగా నేను చేస్తున్నాను షోని. సో మాట్లాడండి. హలో. హలో ప్రవస్తి, సరిగమప షో కానీ అన్ని షోలు చూస్తున్నా. థ్యాంక్ యూ. నువ్వు చాలా చాలా బాగా పాడతావు. థ్యాంక్ యూ. ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నావా? నా గురించి ఒక పాట పాడవా?
తప్పకుండా పాడేస్తుంది. వెరీ నైస్ టాకింగ్ టు అండి. తప్పకుండా పాడిద్దాం ప్రవస్తి చేత. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో అది మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. హాయ్ అండి. నేను అను మాట్లాడుతున్నాను. హాయ్ అను గారు, న్యూ జెర్సీ నుంచి మాట్లాడేసేయండి ప్రవస్తితో. హలో ప్రవస్తి. హాయ్ ఆంటీ. ఎంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ. వెల్కమ్. సూపర్ సింగర్ లో కూడా చాలా బాగా పాడావు. గోపిక ఆంటీ టీమ్ లో ఉన్నావు కదా నువ్వు. చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా 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 చాలా బాగా పాడతావు. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓకే, బాయ్. ఓకే అండి సత్య. ఇంకా కాలర్స్ ఉంటారు కదా. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్ బాయ్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, స్పీకింగ్ మహమ్మద్ ఫహద్. ఓకే అండి, మాట్లాడండి ప్రవస్తితో. హలో. ஹலோ பிரவஸ்தி. ஹாய் அங்கிள். நல்லா இருக்கீங்களா? நான் தமிழ் பேசுறேன், பிரச்சனை. ஓ தமிழா? நல்லா இருக்கீங்களா? நான் நல்லா இருக்கேன். நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கு. உங்க ப்ரோக்ராம் டெய்லி பாப்போம் சூப்பர் சிங்கர்ல. தேங்க் யூ. ப்ரோக்ராம் எப்படி போயிட்டு இருக்கு? நல்லா போயிட்டு இருக்கு. வேற ஏதாவது ப்ரோக்ராம்ல தான் கலந்துக்கிட்டு இருக்கீங்களா? இப்ப எங்க ஆந்திரால இருக்கீங்களா? இல்ல, நெக்ஸ்ட் நார்த் இந்தியா போறேன். இந்தியன் ஐடல் ஜூனியர். நார்த் இந்தியாவா? ஐடியல் ஜூனியர். அஞ்சனா மாதிரியா? அஞ்சனா நித்யஸ்ரீ மாதிரி. ஓகே, பெஸ்ட் ஆஃப் லக். நல்லா இருக்கீங்களா? என்ன விசேஷம்? வேற எதுவுமே இல்ல. உங்களோட நம்பர் கொடுக்க முடியுமா? கான்டாக்ட் கால் பண்ற மாதிரி. என்னோட నెంబరా? ఓకే అండి, మీకు తర్వాత ఇస్తుంది తను. సో నాకు బేసిక్ గా తమిళ్ తెలీదు, సో ఏదో అర్థం చేసుకున్నాను, ఏదో నెంబర్ అన్నారని. కాబట్టి సో వెరీ నైస్ అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో మీకు తర్వాత పర్సనల్ గా ఇస్తుంది ఆ అమ్మాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ప్రవస్తి, నువ్వు తమిళ్ కూడా ఇంత చక్కగా మాట్లాడేస్తున్నావు అనర్గళంగా. అమ్మ బాబు, వెరీ నైస్. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య, నేను పద్మనండి. బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. ప్రవస్తితో మాట్లాడేసేయండి పద్మ గారు. హాయ్ అమ్మా తల్లి, ఎలా ఉన్నావురా? బాగున్నానంటీ. అసలు నువ్వు ఎందరి మనసులు దోచేసుకున్నావో తెలుసా నీ పాటలతోటి. అసలు చాలా చాలా బాగా పాడుతుంది. నాకు ఒక పాట పాడావు సూపర్ సింగర్ లో, అమ్మ చూడాలి నిన్ను నాన్న. అసలు ఎంత అసలు ఎలా పాడావంటే నీకు మాటల్లో చెప్పలేను ప్రవస్తి. అందరంత పటపట అలా నీళ్ళు, అసలు కన్నీళ్లు కారాయనమాట. అంతగా హార్ట్ టచింగ్ గా ఉంది నాన్న నీ పాటలు. నువ్వు ఎన్ని భాషల్లో పాడుతున్నావంటే రియల్లీ ఒక దేవుడు వరం నాన్న. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ నీకు. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ పాడుతూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను తల్లి. నీకు వీలుంటే నీకు కాలర్స్ కొంచెం ఫ్రీ జరిగినప్పుడు ఆ పాట ఏమన్నా పాడగలవా? ఓకే సరేనా? ఓకేనమ్మా, చాలా మంది ట్రై చేస్తుంటారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా ప్రవస్తి. ఓకే, బాయ్ నాన్న. బాయ్ సత్య, థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ కాల్ జగదీష్ గారు, మీరు నాకు కనబడుతున్నారు, మీరు మాట్లాడండి జగదీష్ గారు. హలో హలో, జగదీష్ మాట్లాడుతున్నానండి. జగదీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, నేను ఖతార్ నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడండి ప్రవస్తితో. హలో, బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఏదైనా చెప్పండి జగదీష్ గారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? పాటనా లేదంటే ఏంటి చెప్పండి తొందరగా. నాకు కూడా సేమ్ నీలాంటి చెల్లె ఒక చెల్లి ఉంది చెన్నైలో. వాయిస్ బాగా పడుతుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను చెప్పలేను, అంత పెద్ద ఫ్యాన్ ని.
ఆ చెల్లి పేరేంటి? ఆ చెల్లి పేరు నాకు రైను అని. సూపర్ అండి జగదీష్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. సూపర్ జగదీష్ గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో సత్య, నేను స్వాతి, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి. హాయ్ స్వాతి గారు, ప్రవస్తితో మాట్లాడేసేయండి. హియర్. హాయ్ ప్రవస్తి, హౌ ఆర్ యూ? హాయ్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. నీ వాయిస్ చాలా 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 బాగుంది నాన్న. కానీ ఐ హావ్ టు కన్ఫెస్ సంథింగ్. నేను ఇదే ఫస్ట్ టైం వింటాను నీ వాయిస్. కానీ నేను వెళ్ళి వీడియోస్ చూస్తాను. నీ ఫస్ట్ పాడిన పాట అయితే అన్ని సాంగ్స్ సత్య ఎలా చెప్పిందో ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. వెరీ 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 బ్యూటిఫుల్. అసలు వర్డ్స్ మే గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై కాల్. బాయ్ సత్య. బాయ్ అండి స్వాతి గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ స్వాతి గారు. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు కిషోర్, కథ నుంచి మాట్లాడుతున్నాను అండి. మాట్లాడేసండి ప్రవస్తితో. హాయ్ ప్రవస్తి, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, ఐఎమ్ ఫైన్. యా, యాక్చువల్లీ నీ సరిగమప మేము యాక్చువల్లీ ఎవ్రీ షో చూసేవాడిని. నీ సాంగ్స్ విన్నప్పుడల్లా మాకు ఒక ఫీల్ వచ్చేది అనమాట, ఒక సింగర్ ని ఇప్పుడే జూనియర్ సింగర్ ని చూసేస్తున్నామని. అండ్ గుడ్. నేను కూడా మీకు చాలా మంది పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. యా యా, ఓకే ఓకే అండి, పాటలు పాడాలి అని కోరుకుంటున్నాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ. బాయ్. వెరీ నైస్ టాకింగ్ టు అండి కిషోర్ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే, ప్రవస్తి, నీకు రేడియో మిర్చి అవార్డు కూడా వచ్చింది కదా. వెల్కమ్ బాబా మూవీకి నువ్వు పాడావు. ఆ మూవీకి అలానే సంగీతం శ్రీనివాస్ గారు దాన్ని స్వరపరిచారు కదా. దాని ఎక్స్పీరియన్స్, నీకు అప్పుడు ఎంత ఏజ్, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. యాక్చువల్లీ రికార్డింగ్ చెన్నైలోనే అయింది. అప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. సో మేము మూర్తి అంకుల్ వాళ్ళ ఇంట్లో దిగాము. అప్పుడు తాతయ్య వచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ తాతయ్య ఏమనుకున్నారంటే రికార్డింగ్ ఒక 4 రోజులు అవుతుంది అనుకున్నారు. కానీ నాకు ½ లోనే పాట అంతా అయిపోయింది రికార్డింగ్. అప్పుడు నన్ను ఒక వర్డ్ అన్నారు, మ్యూజిక్ రాక్షసి అన్నారు నన్ను. ఓకే ఓకే, మన ఒక కాలర్ అడిగారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య గారు, ఎలాగున్నారు? చాలా బాగున్నానండి. ప్రవస్తితో మాట్లాడేసేయండి. హాయ్. హలో. హాయ్ ప్రవస్తి, ఎలాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. నువ్వు చాలా చక్కగా పడతావు. థ్యాంక్ యూ. యు ఆర్ ఎ సెలబ్రిటీ, యు నో దాట్? థ్యాంక్ యూ అంకుల్. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 9 now. 9 years old, huh? I'm pretty sure you're going to be a great singer. Thank you. You also sing all English, Hindi songs? Yes. Oh, very nice, very nice. So, నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. I wish you all the best. God bless you. Thank you, uncle. Okay, keep singing good. Thank you. Bye-bye. Bye. సో అది మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నమస్కారం అండి, సత్య గారు, గోలీ ఫ్రమ్ ఖతర్. నమస్కారం అండి గోలీ గారు, మాట్లాడండి ప్రవస్తితో. ముందుగా మీ మీద కంప్లైంట్ అండి, మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? ఇంకో గంట ముందు రావాల్సింది. అసలు 1 గంట సేపు ఆ పాపని పాడించాల్సింది, అటు తర్వాత గంట సేపు కాలర్లు మాట్లాడించాల్సింది. ఇంకా మీరు మాట్లాడాలి. నెక్స్ట్ టైం అలానే ప్లాన్ చేద్దామండి. ప్రవస్తి నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా. నాకు తెలిసైతే నువ్వు సంగీత సరస్వతి కారణ పుత్రిక అనుకుంటా. నిన్ను కన్నా మీ అమ్మ నాన్నలకు అభినందనలు. ఆ స్వరానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, దిష్టి తొలగకుండా నిన్ను నిండు నూరేళ్లు నువ్వు చిరంజీవిగా ఇలాగే చిరునవ్వుతో సాగాలి అని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ అమ్మ నాన్న షో
వింటున్నారు. మీ అమ్మ నాన్న వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, ఏదేమైనా షో అయిపోయిన తర్వాత ప్రవస్తికి పెద్ద దిష్టి తీయండి అమ్మా. అంటే ఆమె ఖచ్చితంగా ఆ వాయిస్, ఆ పాప చిన్నది కానీ వాయిస్ మాత్రం ఎంత అసలు. నేను ఎప్పటి నుంచి కాల్ చేసిన, స్టార్ట్ ఓం అన్న కాడ నుంచి కాల్ చేద్దామని, ఆ వాయిస్ ఎప్పుడు ఆగుతా కాల్ చేద్దాం ఆగినా, కానీ సత్యగా 5 నిమిషాల తర్వాత, 3 నిమిషాల తర్వాత, 2 నిమిషాల తర్వాత అరే ఏంటి ఇంకా మా కాల్ తీసుకుంటాను. ఏది ఏమైనా గాడ్ బ్లెస్ యు అమ్మా. మీరు పాటలు ఎంజాయ్ చేశారు కదా గోలి గారు. నిజంగా అసలు ఆ వాయిస్ అంటే చాలా మైమరిపోయేంత వాయిస్. ఫస్ట్ టైం అంటే కాల్ ఎప్పుడు తగులుతుంది అని ఆతృత కొరకు చేసింది అయితే ఈ పాప వాయిస్ గురించి. వెరీ నైస్, వెరీ నైస్ అండి గోలి గారు. ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి. ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అందులో మాత్రము నీ ప్రాణం కన్నా ఎక్కువ కాపాడుకోమ్మా తల్లి. సత్య గారు ఇలాంటి చిన్న చిన్న బుజ్జి సెలబ్రిటీలని మాకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. సో మీ పాట మా నోటితోటి కాకుండా వాళ్ళ పాట వాళ్ళ నోటితోటే మీ షోలో తీసుకురండి. చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. సో అది మనకి గోలి గారు వచ్చేసి చక్కగా మాట్లాడేశారు కదా. సో బూచోడమ్మా బూచోడు బొల్లి పెట్టలో ఉన్నాడు, ఈ పాట వింటే నీకేం గుర్తుకొస్తుంది? నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడిన సాంగ్ ఇది. నాగపెద్ది సురేష్ గారు పాడిచ్చారు. ఫస్ట్ సాంగ్ అదే పాడాను నేను స్టేజ్ మీద. సో నాకు అది బాగా తెలుసు, అందుకే అడిగాను. ఓకే, అండ్ తర్వాత తర్వాత క్లాసికల్ కచేరీలో తిరు జవరాల తిత్తి తిత్తై పాడాను వైదస్సు సార్ దగ్గర. ఓకే, ఏంటి అప్పటికప్పుడు వెళ్ళి పాడావా షోలో? అంటే యాక్చువల్లీ మా అక్క పాడుతుంది, అతను అయిపోయాక నేను సడన్ గా వెళ్ళి అడిగాను, సార్ నేను ఒక పాట పాడతాను అంటే సార్ అప్పుడు షాక్ అయిపోయి నన్ను పాడిచ్చారు స్టేజ్ మీద. అప్పుడు ఇంకా అవార్డు కూడా ఇచ్చారు. షాక్ అయిపోయారు. నిజంగా వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ప్రేమగా నేర్పిస్తారో సంగీతాన్ని. సో స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నావు కదా సార్ దగ్గర నువ్వు? అంటే ఇప్పుడు మేము చెన్నై షిఫ్ట్ అయిపోయాం కదా, అందుకే బెన్నీ కృష్ణ కుమార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, నువ్వు వైజేఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి సార్ ఆల్బమ్ లో కూడా పాడావు కదా? అవును. మనకి కాలర్ యాడ్ అయినట్టున్నారు. ఓకే, ఒక పని చేద్దాం, నువ్వు ఒక పాట అడుగు మన శ్రోతల్ని. జనరల్ గా ఈ కార్యక్రమంలో నేను చరణం అడుగుతాను, పల్లవిని గెస్ట్ చేస్తూ ఉంటారు మన శ్రోతలందరూ. కాబట్టి నువ్వు ఒక చరణం అడుగు, మన శ్రోతలు వచ్చి పాడతారేమో చూద్దాం. ఓకేనా? ఓకే. ఓకే, హలో. అడుగమ్మా. ఓకే. నిదురపోని కను పాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమ. ఈ పాట తెలిస్తే మన కాలర్స్ వచ్చేసి చెప్పేస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ యూఎస్ నుండి అయితే 7038796611, యూకే నుండి అయితే 0203287867 ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, ఇండియా నుండి అయితే 0406662451 స్కైప్ తో కనెక్ట్ అవ్వాలంటే tory.live కి కనెక్ట్ అయిపోండి. సో మరి నువ్వు అడిగావు కదా, నేను నిన్ను అడగాల ఒక పాట. రెడీ. అసలు నువ్వు పాట చరణం అడగటం ఏంటి, నేను తాళము శృతి ఇవన్నీ మారుస్తున్నాయి కూడా పాడేస్తాను అని అన్నట్టుగా ఉన్నావు రెడీగా. నువ్వు ఎప్పుడెప్పుడు పాడదామా అని అన్నావు. కాకపోతే నువ్వు అడిగిన పాట చెప్పేస్తానని మనకి ఒక కాలర్ వచ్చేసారు. హాయ్ అండి. హాయ్ అండి. హలో అండి, నేను గోపినండి, సియాటిల్ నుంచి. సత్య గారు బాగున్నారా? బాగున్నానండి గోపి గారు, మాట్లాడేసేయండి ప్రవస్తితో. Hi Pravasti, how are you today? Hi uncle, I'm fine.
Wow, you're singing great. I like it. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నువ్వు? నాకు ఇప్పుడు 9 years. వావ్, ఏ గ్రేడ్? నేను 4th. Do you like Katy Perry songs? Yes. Oh, yeah, you do. So do you know this song, like, do you ever feel like a plastic bag drifting through the wind? You know that song? No, I don't know, but every day I'll hear that song. It's my favorite you do? song. Yeah. It applies to you, cause baby, you are firework. Come on, show him what you were. Make him go, as you shoot across the sky. బాగుంటుంది కదా? ఈసారి నేర్చుకొని నువ్వు పాడు. ఇట్ విల్ బి వెరీ నైస్ యువర్ వాయిస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి సత్య గారు. ఓకే అండి. మరి ప్రవస్తి అడిగిన పాట మీకు ఏమైనా తెలిసిందా? ఒక పాట అడిగింది నేను వినలేదండి. అదేంటి మళ్ళీ సగంలో మిస్ అయ్యాను మధ్యలో. ఏం పాట ఒకసారి అడగండి, ట్రై చేస్తా. ఓకే, సారీ ప్రవస్తి. నిదురపోని కను పాపలకు జోల పాడలేక ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమలేక తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. గోపి గారు, ఇది మీరు పాడితే బాగాలేదండి. మీరు పాడితే కంటే మనం ప్రవస్తి పాడిద్దాం. ఓకే, ప్రవస్తి నువ్వు పాడు, నేను చెప్పేసా కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్. హ్యావ్ ఫన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. ఓకే అండి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. బై బై గోపి గారు. సో అది మనకి ఇంకో కాలర్ ఉన్నట్టున్నారు. హలో, ఓకే ఓకే అండి, మనం ప్రవస్తి చేత పాడిద్దాము. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, నా పేరు గంగాధర్. గంగాధర్ గారు మాట్లాడండి ప్రవస్తితో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మెంఫిస్, యుఎస్ నుంచి. ఓకే అండి, మాట్లాడండి. ప్రవస్తి, గుడ్ లక్ అమ్మా నీకు. నాకు ఒక చిన్న సలహా చెప్తావా? నాకు ఒక 9 years పాప ఉంది. తను పాడాలనుకుంటుంది, పాడుతుంది, కానీ ఎలా ఎంకరేజ్ చేయాలో తెలియట్లేదు. ఎప్పుడు అడిగినా తను ట్రైస్ టు ఎస్కేప్. ఏమైనా రికమెండేషన్ ఉందా? నేర్పించండి. ఓ మై గాడ్, అసలు వెరీ గుడ్ ఆన్సర్ ప్రవస్తి. అసలు సూపర్ అండి, సూపర్. తప్పకుండా ఇప్పుడు నేర్పిస్తున్నాము. వెళ్తుంది తను. విల్ ట్రై. నీ గొంతు చాలా బాగుంది, నీ పాటలన్నీ బాగున్నాయి. నీకు వీలైతే ఒక హిందీ పాట పాడతావా? ఇంకోటి, ఇంతకు ముందు బాజీరావు మస్తాని చాలా నచ్చిన పాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో తొలిసారి పాట పాడతావా ప్రవస్తి? పాడతా. ఓకే. श्रीमन् महाराज मार्ताण्ड तेजा प्रियानंद भोजा నీ శ్రీ శరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు. వావ్, సూపర్ ప్రవస్తి, సూపర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, దిస్ ఇస్ బద్రీ కుమార్ ఫ్రమ్ ఖతార్. బద్రీ గారు మాట్లాడేసేయండి ప్రవస్తితో. హలో హలో, ప్రవస్తి అండి. చూసా. హాయ్. హలో హలో
హలో, వినిపిస్తుందా? వినిపిస్తోంది ప్రవస్తి, ఆయనకి వినపడట్లేదు. బద్రి గారు మీరు మాట్లాడేది వినిపిస్తోంది, మీ కాల్ కట్ అయిపోయింది. సో డిస్టర్బెన్స్ గా ఉందండి బద్రి గారు మీ కాల్, అందుకే కట్ అయిపోయింది. మాట్లాడదామని వచ్చారు ప్రవస్తితో, సో దట్స్ ఓకే. కుదిరితే మళ్ళీ కాల్ చేయండి. ఇంకొక 5 to 10 minutes ఉంటుంది ప్రవస్తి ఈ షోలో. సో ఎంతో చక్కగా పాడావు, భయముతో భక్తితో. ఎంత బాగా పాడుతున్నావో నువ్వు పాట. నిజంగా జానకమ్మ గారు ఆ భయముతో భక్తితో అనురక్తితో ఆ 3 పాడుతుంటే ఓ మై గాడ్ ఎంత బాగుంటుందో అసలు ఆ పాటలో. అలాగే నువ్వు పాడుతుంటే కూడా అసలు ఎంత బాగుందో అసలు. నాకు కూడా ఈ పాట పాడినప్పుడు ఒక మెమరీ గుర్తొస్తుంది. ఓ చెప్పు. జానకి అమ్మ గారి అబ్బాయి బద్రి మామ నన్ను ఎప్పుడు లిటిల్ జానకి అంటారు ఎప్పుడు. ఇంకొకటి జానకి అమ్మ ఎప్పుడు అంటారు, నేను కూడా చిన్నప్పుడు నీలాగే పాడేదాన్ని, నువ్వు నా పోలికలతోనే పుట్టావు, నీ కళ్ళు కూడా నాలాగే ఉంటాయి, ముక్కు కూడా నాలాగే ఉంటుందని చెప్తారు. సో మీ అమ్మగారు టమీలో ఉన్నప్పుడు బాగా జానకమ్మ గారు పాటలు వింటూ ఉన్నదేమో మీ అమ్మగారు, అందుకే నువ్వు అవే పోలికలతో అలానే పాడేస్తున్నావు అన్నమాట. సో నువ్వు నేను ఒకటి పాట అడుగుతా అన్నాను కదా, అడగమంటావా? అడగండి. ఓకే. మొన్న చిగురేసినే రోజాలో లేత వన్నెలే పాడతావా? రోజాలో లేత వన్నెలే రాజా కేటేని బిందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకేళ్ళు పాల పొంగు చక్కేడు వేసే పూల పందిళ్ళు లావ్ లావి కదా ఓహో మన్మదా మైకం సాగని దాహం తీరని రోజాలో లేత వన్నెలే రాజా కేటేని బిందులే. ఓ మై గాడ్, సూపర్ సాంగ్ కదా అసలు. ఎంత బాగుంటుందో, ఎంత బాగా పాడావు నువ్వు, సూపర్ గా పాడేసావు అసలు. సో ఇంత చక్కగా పాడే అమ్మాయి మరి ఇంట్లో ఎలా ఉంటుందో మరి మీ అమ్మగారిని అడుగుదామా? మరి ఒకసారి అమ్మగారికి ఇస్తావా? హలో, హాయ్ సత్య. హాయ్ భారతి గారు, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సత్య, ఫైన్. వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ ఆరది టోరీ. మీ అమ్మాయి చేత ఇలా మన టోరీ శ్రోతలందరి కోసం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వింటున్నారు కదా, టోరీ శ్రోతలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో మన ప్రవస్తి వస్తే. అవును సత్య, అందరికి నమస్కారం అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా అందరు మాట్లాడేస్తూ ఉన్నారు. రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇంత చక్కగా పాడే అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుంది ప్రవస్తి? బాగా నాటీగా ఉంటుందా? చాలా డిసిప్లిన్ గా ఉంటుంది, ఎక్కువ నాటీగా ఉండదు. తన పని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అంతే, ఎక్కువ అల్లరి చేయదు. చాలా రేర్ అల్లరి చేయడం. ఎప్పుడు పాటలే, ఎక్కువగా పాటలు వినటానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందంట కదా. ఎక్కువ ఆటల కంటే పాటలకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఇంకా తన వరల్డ్ అంతా ఇంకా మ్యూజిక్ అనుకుంటా. అండ్ పాటని కూడా ఎక్కువ పాడటం కంటే కూడా ఎక్కువ వింటూ ఉంటుంది అనుకుంటా కదా. ఎక్కువ వింటుంది, వింటూ ఆడుకుంటూ అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు అదే బిజీగా ఉంటుంది. ఆడుకున్నా పాటలు పాడుతూనే ఉంటుంది, ఏది చేసినా ఇంకా పాటలు పాడుతూనే ఉంటుంది. అవును సత్య. సో మీరు ఎలా ఆ అమ్మాయిలో టాలెంట్ ని గుర్తించారు? ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు ప్రవస్తి లాంటి అమ్మాయిని చూసి అందరూ తల్లిదండ్రులు ఒక్క నిమిషము భారతి గారు ఒక కాలర్ యాడ్ అయ్యారు. నమస్తే సత్య గారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, నా పేరు నరసింహరావు అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
నా పేరు నరసింహరావు అండి, బెహ్రీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఓకే అండి, ప్రవస్తితో మాట్లాడేసేయండి. ఓకేనండి. ప్రవస్తి పేరు నేను మొట్టమొదటిసారి వింటున్నానండి. విన్న తర్వాత తెలిసింది ఎంత గ్రేట్, ఎంత వాల్యూ, నిజంగా ఒక ఆణిముత్యం అండి. నిజంగా. అమ్మ, ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నావు? నేను విని నేర్చేసుకున్నా. రాయడం కూడా తెలుసా? తమిళ్ కొంచెం కొంచెం రాయడం వచ్చు. ఈ రోజుల్లో ఒక్క భాష నేర్చుకోవడమే చాలా ఇబ్బంది పడుతున్నా ఈ రోజుల్లో. నిజంగా ఇన్ని భాషలు పాడటం, ప్రతి భాషలో కూడా చాలా బాగుంది నీ వాయిస్. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నాకు నీవు నిజంగా ఇంతమంది కాల్ చేసి ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన ఇంత చాలా బాగా పడుతున్నావు అని. అంతే నేను తప్పనిసరిగా నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఓకేనమ్మా? వెరీ నైస్ టాకింగ్ టు అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అది మనకి చక్కగా చెప్పేసేలారు కదా. సో అమ్మగారికి ఇస్తావా ప్రవస్తి? ఇస్తున్నా. సత్య, చెప్పండి. హలో సత్య. భారతి గారు, సో ఎలా టాలెంట్ ని మీరు గుర్తించారు ప్రవస్తిలో? అంటే ఫస్ట్ ప్రణతి వెళ్లేదన్నమాట. వైజాగ్ లో ఉండేవాళ్ళం మేము. సో తను నేర్చుకున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్లి క్లాస్ లో కూర్చుంటూ ఉండే. చాలా చిన్నది, 2 years ఉండొచ్చు అప్పుడు ఏజ్. సో వచ్చిన తర్వాత అక్కతో పాటు తను కూర్చొని వచ్చి రాని భాషలో పాడేస్తూ ఉండేదన్నమాట. తర్వాత మేము హైదరాబాద్ రావడం జరిగినప్పుడు గురువు గారు వైజశ్రీ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాం అన్నమాట. తీసుకొని వెళ్తే ఇంత చిన్న పాపకి నేను ఎలా నేర్పిస్తానమ్మా, అది కష్టం అన్నప్పుడు ప్రవస్తిలో ఏదైనా ఒక చిన్న పాట పాడమ్మా అంటే అదేదో భజన్ పాడింది, రాముల వారిది భజన్ పాడింది. ఇంకా గురువు గారు చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా నేను ప్రవస్తిని వదలను, నేను నేర్పిస్తానమ్మా అని చెప్పారు. సో అలా నేర్పించడం, ఇంకా ప్రవస్తి తర్వాత సునంద్ గారు నెక్స్ట్ సరిగమపాల సెలెక్ట్ అవ్వడం, సునంద్ గారు నేర్పించడం, మన రామాచారి గారు, వీళ్ళందరూ చిన్న పిల్లని చూడలేదు దాన్ని. చిన్నపిల్లలకి ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవడానికి చూడకుండా సో దీనిలో టాలెంట్ ని బయట తీశారు. మెయిన్ అది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు గురుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయికి భక్తి కూడా బాగా ఉన్నట్టుంది. అసలు ఎప్పుడు చక్కగా భక్తి పాటతో స్టార్ట్ చేస్తోంది. ఈవెన్ ఈ రోజు కూడా షోలో చక్కగా భక్తి పాటతోనే స్టార్ట్ చేసింది. సో మనము అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న సూపర్ సింగర్ 9 లో ప్రవస్తి అమ్మ చూడాలి అనే పాట పాడినప్పుడు ఆ రోజు స్టేజ్ పైన చాలా ఎమోషనల్ అయిపోయారు జడ్జెస్ కూడా. అలానే మీరు కూడా వచ్చి హగ్ చేసుకున్నారు. తను కూడా లాస్ట్ లో ఏడ్ చేసింది. ఇదేదో కొంచెం డ్రామాటిక్ అని అందరికి అదో అలా మైండ్ లో పడిపోతుంది. సో లేదు సత్య అది రియల్ గానే. యాక్చువల్లీ ఏంటంటే మా టీవీ సూపర్ సింగర్స్ లో ఏ సిచ్యువేషన్ లో ఎవరు ఎట్లా బాధపడినా అది రియల్ గానే జరుగుతుంది. సో ఆ రోజు ఏంటైందంటే ప్రవస్తికి 104 ఫీవర్, చాలా కాఫ్ కూడా ఉంది. టెన్షన్ ఏంటంటే పూర్ణిమ గారి టీం చాలా అంటే లోకి వచ్చేసి డౌన్ అయిపోయినాయి మార్క్స్ అంతా. సో ప్రవస్తి ఎంటర్ అయితే గానీ మార్క్స్ పికప్ చేయడం అవ్వదు. ఆ టెన్షన్ ఒకటి ఉంది పాపం ప్రవస్తికి. నెక్స్ట్ సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, నేను పాడగలను నేను భయం, ఇవన్నీ కలగలిపి తను పాడడం ఆ సిచ్యువేషన్ లో రియల్లీ అసలు మర్చిపోలేను. ఇప్పటికి కూడా నాకు ఆ సాంగ్ తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఓ మై గాడ్, అసలు 104 ఫీవర్ వస్తే నుంచోడమే కష్టము. అలాంటిది ఎంత డెడికేషన్ చూడండి. దట్స్ వాట్, అందుకే అనుకుంటా ఆ రోజు నాకు బాగా గుర్తుంది మనో గారు ఆ అమ్మాయి డెడికేషన్ అని మెన్షన్ చేశారు. మెన్షన్ చేశారు ఆ రోజు, నాకు అది బాగా గుర్తుంది. సో నాకైతే తెలీదు కదా బేసిక్ గా యాజ్ ఏ ఆడియన్ గా 104 ఫీవర్ అని ఎవరికి తెలీదు. ఎందుకు ఇలా అంటున్నారు అని డౌట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్ అండి భారతి గారు. సో మనం షో ఎండ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ఫైనల్ గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ అలాట్ సత్య, నీ యాంకరింగ్ చాలా బాగుంది. టోరీ టీం వాళ్ళకి చాలా థ్యాంక్స్ అలాట్ సత్య, థ్యాంక్స్ అలాట్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. 1 minute సత్య, ఐ విల్ గివ్ ప్రవస్తి. ఓకే ఓకే. హలో
హాయ్ ప్రవస్తి, వెల్కమ్ బ్యాక్. సో నీ గురించి బోలెడు విశేషాలు చెప్పేశారు మీ అమ్మగారు. సో మనం షో ఎండ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి మరి నువ్వు రీసెంట్ గా ఏదైనా ఆల్బమ్ లో పాడావా? నీకు ఏదైనా గుర్తుంటే కొన్ని ఫ్యూ లైన్స్ పాడతావా? ఆల్బమ్స్ లో కూడా నువ్వు పాడుతున్నావు కదా. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే నేను అన్నమాచార్య కీర్తనలు పాడాను. వైరస్ సరే నన్ను పాడించారు 10 songs తిరుపతిలో రికార్డింగ్ అయింది. సో దాని నుంచి ఒక చిన్న బిట్ పాడతాను. ఓకే షూర్. తక్కిన చదువులొల్ల తప్పనుల్ల చక్కగా శ్రీహరి నీ శరణే చాను. తక్కిన చదువులొల్ల తప్పనుల్ల మోపులు మోగనొళ్ళ ములుగగనేనొల్ల తీపు నంజనొల్ల చేదు తినగనొల్ల పాప పుణ్యానవియొల్ల భవమున ముట్టనొల్ల శ్రీపతిని నిరతము చింతించుటే చాను. తక్కిన చదువులొల్ల తప్పనొల్ల చక్కగా శ్రీహరి నీ శరణే చాలు. తక్కిన చదువులొల్ల తప్పనొల్ల వావ్ సూపర్, ఎంత బాగుందో. యాక్చువల్ గా నీ వాయిస్ ఇలా వింటుంటే నువ్వు భక్తి పాటతో స్టార్ట్ చేసావు, అలానే భక్తి పాట హనుమాచార్య కీర్తనతో ఎండ్ చేసావు. అండ్ కొత్త కీర్తన మన అందరం కూడా వినబోతున్నాము మన ప్రవస్తి నోట, మనం ఆల్బమ్ కోసం. నిజంగా నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎంత బాగుందో ఆ కంపోజిషన్ కావచ్చు, నువ్వు పాడిన విధానం కావచ్చు, ఎక్సలెంట్, చాలా బాగా పాడావు. సో నీకు ఎట్లా ఉంది ఈ షోకి రావటం చెప్పు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ యాంకరింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఓ మై గాడ్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవస్తి. సో నువ్వు కూడా ఇంకా బోలెడన్ని పాటలు మూవీస్ లో కావచ్చు, ఇంకా ఇలా ఆల్బమ్స్ లో మంచి మంచి కీర్తనలు, ఇంకా గొప్ప సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో మన టోరీ శ్రోతలందరి తరఫున కూడా నేను నీకు విష్ చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా చక్కగా, ఇంకా మన తెలుగు వాళ్ళకి మన ఇండియన్ అమ్మాయి ఇంత చక్కగా పాడుతోంది అని అందరూ గొప్పగా చెప్పుకునేలాగా నువ్వు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో నేను కూడా అండి మా టోరీ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇలా మీ అందరితో హలో ఓకే, కొంచెం రీసౌండ్ ఇస్తోంది, నా వాయిస్ నాకే వినిపిస్తోంది. ఓకే, ఇలా మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను అని ఇలా చాలా మందిని సింగర్స్ ని కావచ్చు ఎవరైనా వచ్చి మన షోలో చేస్తున్నారు అని అంటే నా పాట మీ నోట కార్యక్రమంలో అదంతా తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ మన మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మన మేనేజ్మెంట్ కి కూడా. అలానే థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, మీరు నిన్ను అడగగానే మీరు విచ్చేసినందుకు. అలానే ప్రవస్తి కూడా తన వాల్యుబుల్ టైం అండ్ బోర్డ్ అన్ని థింగ్స్ ఉంటాయి. మీరందరూ కూడా ఇలా వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రవస్తి నీకు. థ్యాంక్ యూ అక్క. ఓకే అమ్మా, బాయ్ బాయ్ మరి. సో అదండి మన ప్రవస్తి బ్యూటిఫుల్ సింగర్ తో మన నా పాట మీ నోట ప్రత్యేక కార్యక్రమం మీరు బాగా ఎంజాయ్ చేసేసి ఉంటారని అనుకుంటున్నాను. మరి వచ్చే వారం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.